ఇటీవల దేశవ్యాప్తంగా బాగా చర్చనీయాంశమైన ఒకే ఒక్క పదం FCRA, అక్షరాల ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. విదేశాల నుంచి వచ్చే విరాళాల క్రమబద్ధీకరణ చట్టం. బయట దేశాల నుంచి మన భారతదేశంలోకి వేల కోట్ల రూపాయల ఫండ్స్ వస్తుంటాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, దేనికోసం ఖర్చు పెడుతున్నారు అన్నదానికి పక్కా లెక్క చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చట్టమే ఈ FCRA. అసలు ఈ బిల్లు ఎప్పుడు ప్రారంభమైంది? ఇందిరాగాంధీ కాలం నుంచి నరేంద్ర మోదీ కాలం వరకు ఇందులో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ చట్టానికి అమెరికా, రష్యా లాంటి విదేశాలు ఎందుకు భయపడుతున్నాయి? మన దేశంలోని కొన్ని వర్గాలు, NGOలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? ఈ రోజు స్టూడియో 1 న్యూస్ లో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ చట్టం నేపథ్యం చూద్దాం. చాలా మంది ఇది ఈ మధ్య వచ్చిందనుకుంటున్నారు, కానీ ఇది ఈనాటిది కాదు. 1976 ఎమర్జెన్సీ కాలం ఇందిరాగాంధీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ FCRA చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో విదేశీ నిఘా సంస్థలు లేదా బయటి దేశాలు భారత రాజకీయాల్లో, ఎన్నికల్లో, మీడియాలో జోక్యం చేసుకోకుండా నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యం. 2010 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, UPA కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం ఈ చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేసింది. విదేశీ నిధులు పొందే ప్రతి NGO 5 ఏళ్లకోసారి తప్పనిసరిగా తమ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాలని నిబంధన పెట్టింది. 2020 నరేంద్ర మోదీ ప్రభుత్వం, NDA మోదీ ప్రభుత్వం ఈ చట్టానికి మరింత కఠినమైన సవరణలు చేసింది. విదేశీ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. ఇంతకీ ఈ FCRA చట్టంలో ఉన్న ప్రధాన నిబంధనలేంటి? విదేశీ నిధులు తెచ్చుకునేవారు ఏం చేయాలి? కేంద్ర హోంశాఖ అనుమతి. విదేశాల నుంచి ₹1 రావాలన్నా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద FCRA రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్. విదేశీ నిధులు స్వీకరించే ప్రతి NGO న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలోనే ప్రత్యేక ఖాతా తెరవాలి. అక్కడి నుంచే లావాదేవీలు జరగాలి. ఫండ్స్ బదిలీపై పూర్తి నిషేధం. ఒక NGO విదేశాల నుంచి పొందిన నిధులను మరొక NGOకి బదిలీ చేయడానికి వీల్లేదు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోత. గతంలో విదేశీ నిధుల్లో 50% వరకు ఆఫీస్ ఖర్చులు, జీతాలకు వాడుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని మోదీ ప్రభుత్వం 20% తగ్గించింది. మిగతా 80% సొమ్ము నేరుగా ప్రజాసేవకే వాడాలి. ప్రతి పైసాకి లెక్క. ఏడాదికి ఎంత వచ్చింది, ఎక్కడ ఖర్చు పెట్టారనే ఆడిటింగ్ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించాలి. ఇక ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ చట్టం గురించి పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా లేదా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు స్పందిస్తున్నాయి? అమెరికా, యూరప్ దేశాలకు చెందిన భారీ ఫండింగ్ సంస్థలు, ఉదాహరణకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్, గ్రీన్ పీస్ పోర్ట్ ఫౌండేషన్ వంటివి భారతదేశంలో మానవ హక్కులు, పర్యావరణం, సామాజిక సేవల పేరిట పనిచేసే NGOలకు వేల కోట్లు ఇస్తుంటాయి. అయితే ఈ నిబంధనలు కఠినతరం కావడం, పక్కా ఆధారాలు లేని అనేక సంస్థలు FCRA లైసెన్సులను భారత్ రద్దు చేయడంతో ఆయా దేశాల సంస్థలకు ఇబ్బందిగా మారింది. భారతదేశంలో పౌర సమాజం స్వేచ్ఛ తగ్గుతోంది అని పాశ్చాత్య మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేయడానికి ఇది ప్రధాన కారణం. మరోవైపు రష్యా వంటి దేశాలు కూడా తమ దేశంలో ఫారెన్ ఏజెంట్స్ లా పేరుతో ఇలాంటి కఠిన చట్టాలని అమలు చేస్తున్నాయి. ఏ దేశమైనా తమ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నిధుల ప్రభావం ఉండకూడదని భావిస్తుంది. మన దేశంలో ఉన్న కొన్ని మతపరమైన స్వచ్ఛంద సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు ఈ చట్టం పట్ల ఎందుకు భయపడుతున్నాయి లేదా వ్యతిరేకిస్తున్నాయి? భారత్లోని అనేక క్రిస్టియన్ మిషనరీ సంస్థలు, ఇస్లామిక్ చారిటబుల్ ట్రస్టులు, అలాగే కొన్ని హిందూ మతపరమైన సంస్థలు కూడా విదేశాల నుంచి భారీగా విరాళాలు పొందుతుంటాయి. ఈ డబ్బుతో పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలు నడుపుతుంటారు. అయితే నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం, ఆడిట్ నివేదికలు సరిగా ఇవ్వకపోవడంతో ప్రభుత్వం చాలా సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. దీనివల్ల నిజంగా సేవ చేసే కొన్ని సంస్థలకు కూడా సాంకేతిక కారణాల వల్ల నిధులు ఆగిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో సేవా కార్యక్రమాల ముసుగులో అక్రమ మత మార్పిడిలకు లేదా దేశంలో అశాంతి సృష్టించడానికి విదేశీ నిధులు వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నందునే ఈ కఠిన చర్యలను ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మొత్తంగా చూస్తే
చూస్తే FCRA అనేది విదేశాల నుంచి వచ్చే ప్రతి పైసాకి పక్కా లెక్క అడిగే చట్టం. దేశ భద్రత, ఆర్థిక పారదర్శకత దృష్ట్యా ఇది అత్యంత కీలకమైందని ప్రభుత్వం చెబుతుంటే సేవా సంస్థల స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అండ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం స్టూడియో 1 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.